ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 5వ రోజు కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక నేడు కవితను ఆమె తల్లి కల్వకుంట్ల శోభ, కవిత కుమారుడు కలవనున్నారు. కవితను చూసేందుకు రోజు కుటుంబ సభ్యులకు గంటపాటు సమయం కేటాయించింది కోర్టు. ఇక ఢిల్లీలోనే మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 5వ రోజు ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కవితను లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 5వ రోజు కూడా తమ కస్టడీలోకి తీసుకొని విచారించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. సో కోర్టు 23వ తేదీ వరకు కూడా ఈడీ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలోనే ఇక ఆమెను చూడడానికి కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నం కవితతో కుటుంబ సభ్యులు కూడా భేటీ కాబోతున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద పూర్తిగా అందరూ చర్చించబోతున్నారు. అయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ఒకటి చెప్తున్నారు, ఈ కేసులో ప్రమేయం ఉన్నటువంటి వారందరిలో కవిత చాలా కీలకమైనటువంటి పర్సన్. సో అందుకోసం అనేసి ఆమెను తమ కస్టడీకి విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. ఇందులో ఉన్నటువంటి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా ఈడీ అధికారులు ఇప్పటికే కోర్టుకు తెలపడము, సమన్లు కూడా జారీ చేయడము, అక్కడికి విచారించడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే కవితను విచారించిన తర్వాత మళ్ళీ ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టుకు పిటిషన్ వేస్తారా, లేకపోతే కవితను విచారించిన తర్వాత ఆమె చెప్పినటువంటి వివరాల ఆధారంగా మరికొందరి మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులైతే ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెను ఈడీ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం కలిసి న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్తుంది, అదే విధంగా కీలకమైనటువంటి అంశాల మీద చర్చించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ మధు.